KV9కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్, డాక్టర్ వెంకటరమణల ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో అమ్మఒడి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు మనము రెండు విషయాలని వేల్పూర్ మండల ప్రజలకు తెలియజేయదలుచుకున్నాము. ఒకటి ఏంటి అని అంటే, కోవిడ్ కొంతవరకు తగ్గి మళ్ళీ సెకండ్ వేవ్ జరుగుతుంది అన్న పరిస్థితులను పురస్కరించుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అలాగే జిల్లా కేంద్రం పరిధిలో అన్ని సెంటర్లలో గర్భిణీ స్త్రీలకు బాలింతలని మరియు నార్మల్ రొటీన్ ఓపీ అంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక నిత్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు వినియోగించుకోవాలని, అందులో భాగంగా ప్రతి సోమవారము గర్భిణీ స్త్రీలను పరీక్షించడము, వారికి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడము, అలాగే వారికి సంబంధించిన టీకాలు ఇవ్వడము మరియు సేఫ్ డెలివరీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ప్రతి సోమవారము మనము గర్భిణీ స్త్రీలను తీసుకొని పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి వేల్పూర్ మండల ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు సెకండ్ వేవ్ ప్రారంభమవుతున్న దృష్టిని ఉంచుకొని ముందులాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ప్రతిరోజు 25 కోవిడ్ పరీక్షలను చేయాలని కలెక్టర్ గారు అలాగే జిల్లా వైద్యాధికారి గారు నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా విన్నపం ఏమిటి అని అంటే, మినిమం వ్యాధి లక్షణాలు ఉన్నా లేకున్నా అందరూ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసి ఖచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వర్తించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా పాజిటివ్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇళ్లలోనే ఉంచి చికిత్సలు చేస్తూ ఉన్నాము. హాస్పిటల్ కూడా పంపకుండా ఇక్కడే చికిత్సలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని కోవిడ్ పరీక్షలకు కూడా సకాలంలో విచ్చేసి కరోనాను అరికట్టడంలో ప్రజలందరూ కూడా మీ వంతు భాగస్వామ్యాన్ని, మీ పాత్ర నిర్వర్తించాలనేసి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పిలుపునిస్తూ ఉన్నాం.